కర్నూలులో మాజీ శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్ ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. అతని మీద మహిళా కమిషన్కి, ఎస్సీ కమిషన్కి కంప్లైంట్. అది కూడా ఒక మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇంతకుముందు ఏదైతే ఫ్యాషన్ డిజైనర్గా ఉన్నటువంటి ఆవిడ ఈ కంప్లైంట్ ఇచ్చింది. దాంట్లో మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్టు పదవి ఇప్పిస్తానని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని, 3,70,00,000 ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొంది శోభారాణి అనే మహిళ. అయితే తనని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్టు శోభారాణి ఫిర్యాదు చేసింది. తనని వాడుకుని ఆ పైన ఫోటోల్ని బయట పెడతానంటూ ఫోటోల్ని బయట పెడతానన్నటువంటి పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి కోణం. వాస్తవంగా అయితే కనుక డబ్బుల సంబంధించినటువంటి వ్యవహారాలు అయితే ఎట్లాంటి చర్య ఉండదు. ఎందుకంటే అది లీగల్గా చూసుకోవాలా, సివిల్ మ్యాటర్ అవుతుంది. అందుకని ఇప్పుడు దాంట్లో ఈ పాయింట్ మానసిక శారీరక వేధింపు మహిళ పట్ల అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా టచ్ చేసేటటువంటి కథ నడపడంతో ఇప్పుడు అతను ఏమవుతాడు అన్నటువంటి పాయింట్ చర్చనీయాంశం.